లెంటులోని 5వ ఆదివారము. సిలువయందలి ఆనందము. గలతీ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందునూ అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడియున్నాము. ప్రార్థన. దయగల యేసుప్రభువా, నీ ముఖము ఎదుట అది అంటే శ్రమలు, మా ఎదుట ఇది అంటే వాటి జ్ఞప్తి ఈ ప్రకారముగా నీ సంఘములో జరుగుచున్నది. కాబట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, నీ ముఖము ఎదుట శ్రమలన్నీయూ కనబడుచున్నవి. నీ ముఖము ఎదుట నీ కన్నుల ఎదుటనున్నవన్నీయూ మాకు నీ ఎదుట కనిపించుచున్నవి. తరువాత 2000 సంవత్సరములు జరిగినవి. ఇప్పుడవి మా ఎదుట లేవు, మా వెనుక ఉన్నవి. 2000 సంవత్సరములైన తరువాత మేము వచ్చియున్నాము. మేము వెనుకు తిరిగి నీ శ్రమచరిత్ర మా ఎదుట పెట్టుకొని ధ్యానించుచు ఈ దినములయందు మా ముఖముల ఎదుటకు తెచ్చుకొని ఒక్కొక్క అంశము ధ్యానించిన ఎడల అవి మాకు ఉపయోగకరము. నీ శ్రమచరిత్రలో మాకు దాచిపెట్టిన వర్తమానము అందించుమని వేడుకుంటున్నాము. నీ శ్రమచరిత్రలో మా శ్రమచరిత్ర జ్ఞాపకము చేసుకొనుచున్నాము. నిన్ను నమ్ముకున్నందువలన, నీ వాక్యమును బట్టి, నిన్ను ప్రార్థించినందువలన, నీ మార్గములో నడుచుటను బట్టి రానయ్యున్న శ్రమలను నీవు లెక్కచేయనట్లు మేమును లెక్కచేయని కృప మాకు దయచేయము. నీ శ్రమచరిత్రలో నీకు కలిగిన ఓపిక, నిరీక్షణ మాకు లేదు. కాబట్టి అవి మాకు దయచేయుము. నీవు పలికిన 7 మాటల వంటి మాటలు నాకును మాకును దయచేయుము. ఏదో ఒక శ్రమ కలిగిన వారమై మేము ఈ ఆలయములో నీ శ్రమల ఎదుట కూర్చున్నాము. ప్రతి విధమైన శ్రమయు మాకు ఉపయోగము కలిగే నిమిత్తమే ఉన్నది గనుక అవి గ్రుచ్చుకొని మా మనస్సాక్షిని తట్టును, అర్థము కాని మనుషులను తట్టును. ఈలాగున ప్రతి శ్రమ ద్వారా మాకు దాచిపెట్టిన బహుమానము కొరకు తయారుగునట్లు మమ్మును ఆకర్షింపజేయుము. తండ్రి, ఈవేళ మేము మాటలాడుకునే మాటలు మా ఆత్మ లోపలికి పోయే మాటలు, మా జీవితకాలమంతా మేము బ్రతుకుటకు వెళ్లే మాటలు. కొన్ని నిమిషములు మీ శ్రమలను ధ్యానించినప్పుడు మీ శ్రమల ధ్యానము వలన మా శ్రమలను మరచిపోయేటట్లు మా దృష్టిని నీవైపు త్రిప్పుము. నీ ఉపదేశము తట్టు, నీ శ్రమ తట్టు, నీ తట్టు, నీ వీక్షణ తట్టు, నీ జయం తట్టు త్రిప్పుము. శ్రమలు కలిగేటప్పుడు విసుగుకొనుచున్నాము గాని ఇప్పుడిది మా భాగ్యము, మా బహుమాన పళ్లము, మా విజయధ్వజము, ఇది మా విశ్రాంతి అని చెప్పి ఆనందించెదము. అట్టి ఆనందము మాకు దయచేయుము. శ్రమల పాఠములను మాకు నేర్పించుమని యేసునామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. శిలువధ్యాన కూటస్థులారా, ప్రభువు మీకు తోడయుండునుగాక. ఈ వాక్యములో పౌలుగారు ఏమన్నారంటే, నీ శిలువయందే నాకానందమన్నారు. అయితే కష్టములు వచ్చినప్పుడు విచారించుదురా లేక సంతోషించుదురా? విచారించెదరు. కాని మన పాపములు, లోకపాపములు పోగొట్టుటకును, మనలను పవిత్రులను చేయుటకును ప్రభువు ఏ నేరమూ చెయ్యక శిలువ మరణము పొందియున్నారు. ఆ శిలువ వలన 7 విధములుగా విచారమున్నది, సంతోషమున్నది. ఏమనగా ప్రభువు శిలువపై నుండుట అను విషయము విచారమేగాని ఆ శిలువ ద్వారా మనకు ఆదరణ, శాంతి కలుగుచున్నది. కాబట్టి మనకు సంతోషము. సంతోషమెందుకంటే మన పాపములు ఆ శిలువ ద్వారా పోయినవి కాబట్టి సంతోషింపవలేను. క్రైస్తవ విశ్వాసులకు అనేకములైన శిలువలున్నవి. ఆ శిలువలు ఏమనగా శ్రమలు, కష్టములు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, పీడకలలు, దుష్టశకునములు, దురాలోచనలు, చెడ్డపనులు, దురాశ, దుష్టత్వము, అనుమానము, ఈ మొదలగునవన్నీయు మానవులకు శిలువలే. ఒక శిలువ కాదు, అనేక శిలువలున్నవి. అయితే ఈ మొదటిగా ఉన్న శిలువలన్నీయు మనము చేసిన పాపముల ద్వారా స్వయంగా మనంతట మనము తెచ్చుకున్న శిలువలు. అయితే ఆ శిలువలు ఎక్కడికి తీసుకుని వెళ్తాయంటే నిత్యము శ్రమలనుభవించే నరకమునకు తీసుకుని వెళ్ళును. అయితే ప్రభువు పొందిన శిలువ ఆయన చేసిన పాపమును బట్టి కాదు, మనలను బట్టి ఆయనకు శిలువ ప్రాప్తమైనది. ఆ శిలువ ద్వారా పాపములను జయించినారు, తుదకు మరణమును జయించినారు. కాబట్టి ఆ శిలువ మనలను మోక్షమునకు తీసుకుని వెళ్తుంది. అందుచేతనే ఆ శిలువ ద్వారా ఆనందించవలేను. ఆ శిలువ ఎట్టి కష్టమునైనా తొలగించి మోక్షము ఇయ్యగలదు. ఉదాహరణ, ఒక స్త్రీ ఉన్నది. ఆమెకు శరీరమందు 2 రకములైన జబ్బులున్నవి. అంటే ఆ 2 జబ్బులు కూడా ఆమెకు 2 శిలువలు.
అప్పుడా స్త్రీ ఆ జబ్బులనే 2 శిలువల మీద ప్రభువు శిలువ వేసింది. కాదు, ప్రభువు శిలువను తన కట్టువస్త్రము మీద వేసుకొంది. వెంటనే తనలోనున్న ఆ జబ్బులనే 2 శిలువలు ఎగిరిపోయినవి. గూడెం వాస్తవ్యుడొకాయన పుస్తకము వ్రాసి అయ్యగారిని దిద్దమన్నారు. అయ్యగారు దిద్దినారు. అయితే అయ్యగారు ఈ మాటన్నారు: ఇప్పుడు దిద్దిన పుస్తకముపై శిలువ గుర్తువేసి ఉంచండి, లేకపోతే దయ్యము ఎత్తుకొని పోతుంది. ఆయన నిజముగా దయ్యమెత్తుకొని పోతుందేమోనని తలంచి ఆ పుస్తకముపై శిలువ గుర్తు ఉంచినారు. మరునాడు ఉదయము లేచి చూస్తే ఉంది. అప్పుడు అచ్చు ఆఫీసుకు వెళ్ళి అచ్చు వేయించినారు. దయ్యమెత్తుకొని పోలేదు కాబట్టి అయ్యగారి మాట అబద్ధమైనదా? కాదు, శిలువ గుర్తు వేసినారు గనక దయ్యమెత్తుకుని వెళ్ళిపోలేదు. రాజమండ్రిలో ఒకాయన పుస్తకము వ్రాసినారు. అయ్యగారిని దిద్దమన్నారు. అయ్యగారు దిద్దినారు. అయ్యగారు పై వ్యక్తికి చెప్పిన మాటలే ఈయనకు కూడా చెప్పినారు. అయితే ఆయన ఈలాగన్నారు: దయ్యమునకు కాళ్లున్నవా, చేతులున్నవా? పెట్టెలో పెడతాను, పెట్టెకు తాళము వేస్తాను. ఇంటిలో ఆ పెట్టె పెట్టి ఇంటికి కూడా తాళము వేస్తాను. అప్పుడు ఏలాగు ఎత్తుకెళ్లగలదో చూస్తానన్నారు. శిలువ గుర్తు వేయలేదు. అయితే ఇప్పటికి 30 సంవత్సరాలు అయినదిగాని ఇంతవరకు ఆ పుస్తకము అచ్చుపడలేదు. మొదటి వ్యక్తి నమ్మినారు, విశ్వసించినారు, శిలువ గుర్తు వేసినారు గనక అచ్చు వేయబడి వెల్లడిలోనికి వచ్చినది. అయితే ఈ రెండవ వ్యక్తి నమ్మలేదు, కాబట్టి శిలువ గుర్తు వేయలేదు. అందుచేత ఈ 30 సంవత్సరాలకు కూడా పని జరగలేదు. అలాగే మీరు కూడా మీకు ఎట్టి కష్టము వచ్చినా మీ శిలువ కాదుగాని ప్రభువు శిలువ వేయండి, అప్పుడు కష్టములు తొలగిపోవును. అలాగే ఎటువంటివి వచ్చినప్పటికిని ప్రభువు శిలువ వేసి చెయ్యండి, అప్పుడు అవన్నీయు పోయి నెమ్మది, శాంతి, ఆనందము, సుఖము లభిస్తుంది. అందుచేతనే అపోస్తలుడైన పౌలు ఈ వాక్యములో నాకు ఈ శిలువలో ఆనందము అని వ్రాసినారు. కాబట్టి మనము కూడా కష్టములు వచ్చినప్పుడు విచారపడక సంతోషపడవలయును. విచారించినట్లయినా కష్టములు మరింత ఎక్కువగును. కాబట్టి ఈ కొన్ని వాక్యములను మీ అనుభవములో వాడుకొనుటకు దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. శిలువ చరిత్ర. ప్రియులారా, ఏమి చెప్పవలను, ఏమి విప్పవలను, ఏమి చెప్పకుండా కప్పవలను? ఆయన శ్రమ ఎదుట ఏమి చెప్పాలి? ఆయన తన పైనున్న శ్రమలు శిలువపై వేసి మహోన్నత సింహాసనముపై కూర్చున్నట్లుండెనని మనకు తెలియును. మనకును ఆ విధముగానే జరుగును. నల్ల శిలువగాదు, చెక్క శిలువగాదు, మహిమ శిలువ, తెల్లని శిలువ. మీ మనస్సనే తాళపు చెవి విప్పి చూడండి, ఆనందించండి. దావీదు కీర్తనలు 22 అధ్యాయము. విశ్వాసులైన వారలారా, యేసుప్రభువు యొక్క శ్రమచరిత్ర చూచిన ఎడల గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించుచుండగా గేటువద్ద ఆయనను పట్టుకొనిన కథ, యూదుల పంచాయతీ సభలో చేతులు కట్టిన కథ, కైపయను న్యాయాధిపతిశాలలో తీర్పు తీర్చిన కథ, గవర్నమెంటు వారితో తీర్పు, గవర్నరు పిలాతు. 5. హేరోదు తీర్పు తీర్చిన కథ. 6. గవర్నమెంట్ కోర్టులో ఆఖరు తీర్పు కథ. 7. శిలువ మోసిన కథ. 8. శిలువ మోసిన, శిలువ వేసిన కథ, సమాధిలోనికి వెళ్లిన కథ. ఈ కథలకు ముందు జరిగిన కథలు: కైప, మల్కు, అన్న, పిలాతు, హేరోదు, శిలువ చేత, శిలువ వేత, సమాధి చరిత్ర. కైప పెద్ద పూజారి, కొత్త పూజారి. యూదులు ప్రధాన యాజకులను కలిసి ప్రభువుపై కుట్రలు చేయుచున్నారు. ఏమని? 1. జబ్బులు అద్భుతముగా బాగుచేయుచున్నందున ప్రజలంతా వెళ్ళుచున్నారు. 2. ఆయన బోధించుచుండగా వినుటకు అందరూ వెళ్ళుచున్నారు గనుక మనమెవరికి బోధించెదము? శత్రువులు వచ్చి మనపై బడి జయించెదరు, కాబట్టి మనమాటంకము చేయుదము. అలాగే జబ్బులు పోయే దగ్గరకు ప్రజలను మరియు బోధల యొద్దకు యేసును వెళ్లకుండా ఆటంకము చేయవలెనని వారియున్నారు. వెనువెంటనే ప్రధాన యాజకుడు లేచి, మీ ఆలోచనలు సరిగా లేవు, తప్పేమున్నది? మన ప్రజల కొరకు ప్రతినిధిగా వచ్చాడంటున్నాడు. శాపమును పోవును, మనకు మేలు కలుగును. ఆయన మరణము వలన ప్రజలకు మేలే కలుగునని యాలోచన చెప్పెనుగాని అది వారి తలలకు ఎక్కలేదు. కైప ఒంటరి అయి కూర్చుండెను. అలాగే ఇప్పుడును యేసునామమందు ఎవరైనా పనిచేయుచుండగా సంతోషించక వారిని గూర్చి చెడుగా మాట్లాడుకొందరని గృప్ప పాఠము ఇక్కడ యేసు నేర్పించెను. మనమును ఈ పాఠము నేర్చుకొనవలెను. ఎంత చెడుగా మనలను గూర్చి మాట్లాడే స్థలములోనైనను మన పక్షమున మాట్లాడేవారు ఒక్కరైనా యుండెదరు. ప్రజలు ఎంత వ్యతిరేకముగా మాట్లాడినను ఆయన పక్షముగా ఒక్కరైనా యున్నారు. అదే ఆయనకు ఆదరణ. అలాగుననే మన పక్షముగా మాట్లాడేవారు తప్పకయుండెదరు. అట్టి ఆదరణ ఈ మండల కాలములో పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.